వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేయాలి అంటూ జనసేనకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత ప్రకటన చేయడం జరిగింది. మరి జగన్కి న్యాయం చేయటం ఏంటి, అది జనసేన వాళ్ళు కోరటం ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే గతంలో మీకు గుర్తుంటే 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్లో జగన్ మీద కోడి కత్తితో దాడి జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితుడు ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచడం, అప్పట్లో అతను చాలా రోజులు జైల్లో ఉన్న తర్వాత ఈ 2024 ఎన్నికలకు ముందే బెయిల్ మీద బయటకు రావటం జరిగింది. అయితే అప్పట్లో ఎన్ఐఏ దీంట్లో కుట్రపూరితమైనటువంటి అంశాలు ఏమీ లేవని, రాజకీయపరమైనటువంటి ఏవి కూడా రాజకీయ కోణం దీంట్లో కనిపించట్లేదు, దీని వెనుక ఎటువంటి రాజకీయ పార్టీలు కూడా లేవని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కేసు అయితే ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. అసలు నిందితుడికి శిక్ష పడాలి అనేది అందరూ కోరుకుంటున్నటువంటి అంశం. అయితే అతను శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి దాడి చేశాడు అనేది అందరికీ తెలిసిందే. అతను ప్రస్తుతం బయటే ఉన్నాడు బెయిల్ మీద. ఇటీవల అతని బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళినా కూడా అది సాధ్యపడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోర్టు ముందు హాజరు కాలేదు. గత 5 ఏళ్ళు అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయనకు ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులు చాలా ఉంటాయి కాబట్టి, ఆయన షెడ్యూల్ అనేది చాలా బిజీ కాబట్టి కోర్టులకు వెళ్ళలేదు. ఓకే, సో ప్రస్తుతం ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. సో కాబట్టి టైం దొరుకుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన ఒకసారి కోర్టుకి హాజరైతే అసలు దీని గురించి విచారణ జరిపి అసలైనటువంటి దోషులకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వం అయినా సరే దీని మీద కాస్త చర్య తీసుకుని దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలాగా చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి సహకరించాలని, ఆయన కోర్టుకు వెళ్ళేలా ఆయనకు వెసులుబాటు కల్పించాలని, సో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి న్యాయం చెయ్యాలి అని చెప్పి జనసేన నేత నాగబాబు స్పందించడం జరిగింది.